నా లెఫ్ట్ సైడ్ బొటనవేలు నుండి నా రైట్ సైడ్ బొటనవేలు వరకు వెళ్ళటానికి మనకు ఒక సంవత్సర కాలం పడుతుంది అనుకుందాం. అదే నా 2 హ్యాండ్స్‌ని ఇలా ఫోల్డ్ చేయగలిగితే 2 బొటనవేల మధ్యన గ్యాప్ అనేది తగ్గిపోతుంది. అవునా? అంటే ఇప్పుడు సంవత్సరం పట్టేది 1 మంత్ లోపు వెళ్ళొచ్చు. జస్ట్ ఇమాజిన్ మన మనవళ్ళు ఏ రూపంలో ఉంటారు? భవిష్యత్తులో మన కుటుంబం ఎలా ఉంటుంది? అనే ఆలోచనలతో టైమ్ మిషన్ ఎక్కి శతాబ్దం తర్వాత కాలంలోకి వెళ్ళిపోతే వాళ్ళు మనల్ని చూసి ఆశ్చర్యపోతే ఎలా ఉంటుంది? భవిష్యత్తు ప్రపంచాన్ని, అక్కడి టెక్నాలజీని మన కళ్ళతో చూస్తే ఈ ఆలోచనలు 'బ్యాక్ టు ద ఫ్యూచర్', 'ఇంటర్‌స్టెల్లార్' లాంటి సినిమాలో ఎంత సూపర్‌గా చూపించారో మనకు తెలుసు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇవన్నీ కేవలం సినిమాలేనా? లేక నిజంగానే శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్న నిజమైన అవకాశమా? అదే ఈరోజు మన టాపిక్, టైమ్ ట్రావెల్ నిజంగా సాధ్యమా? ఫస్ట్ టైమ్ ట్రావెల్ అంటే ఏంటో అర్థమయ్యేలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కేర్ఫుల్గా వినండి. మనం సాధారణంగా కాలంలో ముందుకు మాత్రమే కదులుతూ ఉంటాం. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అని. కానీ టైమ్ ట్రావెల్ అనే కాన్సెప్ట్ మాత్రం భవిష్యత్తులోకి లేదా గతంలోకి జంప్ అవ్వడం. శాస్త్రవేత్తల మాటల్లో టైం మరియు స్పేస్ రెండు కలిసి స్పేస్ టైం అనే ఒక పెద్ద ఫాబ్రిక్ లా పనిచేస్తాయి. దాన్ని భారీ శక్తితో వక్రీకరించగలిగితే, అంటే ఫోల్డ్ చేయగలిగితే, వార్ప్ చేయగలిగితే థియరిటికల్లీ మనం వేరే కాలంలో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది అని కొన్ని సైంటిఫిక్ థియరీస్ చెబుతున్నాయి. అర్థం కాలేదనుకుంటా సింపుల్ గా చెప్పడానికి ట్రై చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్, నా లెఫ్ట్ సైడ్ ఉన్న బొటనవేలు నుండి నాకు రైట్ హ్యాండ్లో ఉన్న బొటనవేలుకి వెళ్ళటానికి మనకు ఒక సంవత్సర కాలం పడుతుంది అనుకుందాం. అదే నా 2 హ్యాండ్స్ని ఇలా ఫోల్డ్ చేయగలిగితే 2 బొటనవేల మధ్యన ఉన్న గ్యాప్ అనేది తగ్గిపోతుంది. అవునా? అంటే ఇప్పుడు సంవత్సరం పట్టేది 1 మంత్లో వెళ్ళొచ్చు. ఇక్కడ సరిగ్గా వినండి, మనం టైం ట్రావెల్లో ఉన్నాం కాబట్టి ఈ గ్యాప్ అనేది తగ్గింది. బట్ నార్మల్గా చూసే వారికి ఇలాక లెఫ్ట్ నుండి రైట్కి వెళ్ళేటందుకు పట్టిన టైమే కనబడుతుంది. అయితే ఈ గ్యాప్ని ఎలా తగ్గిస్తారు అనే క్వశ్చన్కి ఆన్సర్ ఆర్టిఫిషియల్ వార్మ్ హోల్ని క్రియేట్ చేయడం. బట్ ఇప్పుడున్న టెక్నాలజీతో వార్మ్ హోల్, బ్లాక్ హోల్ క్రియేట్ చేసేంత ఎక్విప్మెంట్స్ మన దగ్గర లేవు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం అనేది అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఆయన చెప్పిన థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం ఎవరు ఎక్కువ వేగంగా కదిలితే వాళ్లకు సమయం మెల్లిగా నడుస్తుంది. దీనిని టైం డైలేషన్ అంటారు. ఇదేదో సినిమా స్టోరీ కాదు, నిజమైన ప్రయోగాలతో నిరూపించబడింది. 1971లో హాఫిలీ కీటిక్ అనే ప్రయోగంలో అటామిక్ క్లాక్స్ ని విమానాల్లో పెట్టి భూమిపై ఉన్న క్లాక్ తో పోల్చారు. ఆశ్చర్యకరంగా 2 చోట్ల చూపిన సమయం వేరువేరుగా వచ్చింది. అంటే వేగం పెరిగితే సమయం కూడా మారుతుంది. ఈవెన్ మన ఫోన్లలో రోజు ఉపయోగించే జీపీఎస్ కూడా ఈ ప్రిన్సిపల్ మీదనే ఆధారపడి పనిచేస్తుంది. భూమి మీద ఉన్న గడియారం, ఉపగ్రహం మీద ఉన్న గడియారం రెండు సమానంగా తిరగవు. ఎత్తు, వేగం, గురుత్వశక్తి అన్ని సమయాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే జీపీఎస్ లో స్పెషల్ టైం కరెక్షన్ చేయకపోతే మన మ్యాప్స్ 10 కిలోమీటర్స్ వరకు తప్పుగా చూసే అవకాశం ఉంటుంది. అలాగే శాస్త్రవేత్తలు చాలా కాలంగా వార్మ్ హోల్ అనే కాన్సెప్ట్ పై పరిశోధిస్తున్నారు. ఇది స్పేస్ టైమ్ లో 2 చోట్లని వేరుగా కలిపే ఒక స్వరంగం లాంటిదని భావిస్తారు. సిద్ధాంతపరంగా పాసిబుల్ అయిన ప్రాక్టికల్ ఎవిడెన్స్ మాత్రం ఇంకా లేదు. ఎందుకంటే వార్మ్ హోల్ క్రియేట్ చేయడానికి సూర్యుని శక్తి కన్నా కొన్ని రేట్లు ఎనర్జీ కావాలి. ఇంటర్‌స్టెల్లార్ మూవీలో బ్లాక్ హోల్ దగ్గర టైం ఎలా స్లో అవుతుందో అద్భుతంగా చూపించారు. ఆ సినిమాలో 1 గంట ఈక్వల్ టు భూమిపై ఏకంగా 7 సంవత్సరాలు. ఇదేం ఫిక్షన్ కాదు, ఇది ఐన్స్టీన్ చెప్పిన టైం డైల్యూషన్. బ్యాక్ టు ద ఫ్యూచర్ లాంటి సినిమాలు పాస్ట్ కి వెళ్ళడం, ఫ్యూచర్ ని మార్చడం వంటి కథనాలతో టైం ట్రావెల్ ఐడియాను మాస్ లోకి తీసుకొచ్చాయి. అంటే నిజ జీవితంలో టైం ట్రావెల్ జరిగిందా అంటే పూర్తిగా కాదు, కానీ చిన్న చిన్న టైం ట్రావెల్ ఉదాహరణలు మాత్రం ఉన్నాయి. ఉదాహరణకు, చాలా కాలం అంతరిక్షంలో గడిపిన ఆస్ట్రోనాట్ భూమిపై ఉన్న ట్విన్ కంటే కొంచెం యంగర్ గా తిరిగి వస్తాడు. ఇది చిన్న టైం ట్రావెల్ టు ద ఫ్యూచర్ లాంటిది. అలాగే ల్యాబ్స్ లో దూసుకుపోయే పార్టికల్స్ సమయం స్ట్రెచ్ అయ్యి ఎక్కువసేపు జీవిస్తాయి. అది కూడా టైం డైల్యూషన్ వల్లే. ఇప్పటి వరకు టైం ట్రావెల్ కి సంబంధించిన కాంక్రీట్ ఎవిడెన్స్ ఏదీ లేదు. అది కాక టైం ట్రావెల్ లో ఉన్న లాజికల్ ప్రాబ్లమ్స్ కూడా పెద్దవే. ఉదాహరణకి గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్. గతంలోకి వెళ్ళి మన తాతని చంపేస్తే మనం పుట్టేది ఎలా? అలాగే గతాన్ని మార్చితే ప్రస్తుతానికి ఏమవుతుంది? ఇవన్నీ టైం ట్రావెల్ ప్రాక్టికల్ గా ఎందుకు అసాధ్యమో చూపించే పెద్ద ఛాలెంజెస్. అన్ని కలిపి చూస్తే ప్రస్తుతం టైం ట్రావెల్ అనేది సాధ్యం కాదు. శాస్త్రవేత్తలు థియరిటికల్ గా మాత్రమే పరిశోధిస్తున్నారు. మేబీ నేటికి అసాధ్యం అనిపించిన చాలా విషయాలు భవిష్యత్తులో రియాలిటీకి వచ్చాయి. అలాగే టైం ట్రావెల్ కూడా వన్ డే సర్ప్రైజ్ ఇవ్వచ్చు, ఎవరికీ తెలియదు. అమెరికాలో ఆడ్మైర్ గేజ్ అనే ఒక వ్యక్తి కేవలం 2 వారాల్లో 126 స్టాక్స్లో ట్రేడ్ చేశాడు. ప్రతి ఒక్కటి 100% సక్సెస్ అయింది. FBI
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు అడిగితే నేను 2256 సంవత్సరం నుంచి తిరిగి వచ్చాను అన్నాడట. మీరు చెప్పండి, టైం ట్రావెల్ ఫ్యూచర్ లో పాసిబుల్ అవుతుందని మీకు అనిపిస్తుందా? కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.